హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. మనం టుడే ఒక టెంపుల్ని చూద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాణాల్లో ఉన్న కోపేశ్వర ఆలయం యొక్క మూలాలు దైవిక కోపం మరియు సయాజ్య కథ ద్వారా బయటపడతాయి. దక్షుడు తన కుమార్తె సతీ శివుని వివాహం చేసుకోవడాన్ని తిరస్కరించడంతో ఇదంతా ప్రారంభమైంది. ఆ జంట పట్టించుకోకుండా దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించాడు. సతీ శివుని ఎద్దు నందిపై ఎక్కి తన తండ్రిని ఎదుర్కొంది, కానీ బహిరంగంగా అవమానించబడింది. తన బాధలో సతీ యజ్ఞ జ్వాలలో తనను తాను త్యాగం చేసుకుంది. శివుడు కోపగించి దక్షుని తలను నరికి విష్ణువు జోక్యం చేసుకుని శివుణ్ణి శాంతింపజేసి మేక తలతో దక్షుని జీవితాన్ని పునరుద్ధరించాడు. ఓదార్పు కోరుతూ విష్ణువు శివుడిని కోపేశ్వర ఆలయంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అందుకే దాని పేరు కోపదేవుడు అని అర్థం. కన్నడలో కోప అంటే కోపం. ఇది ఆలయం యొక్క భౌగోళిక స్థానం మరియు కర్ణాటకకు సమీపంలో ఉండటం వల్ల ప్రేరణ పొందవచ్చు. లోపల శివుడు మరియు విష్ణువు ఇద్దరు పూజించబడతారు. అయితే ముఖ్యంగా ఇది నంది లేడు. ఇక్కడ నంది ఉండడండి. శివాలయంలో ఎక్కడైనా ఉంటాడు కదా, ఇక్కడ ఉండడు. ఈ కిద్రాపూర్ ఆలయం దాని నిర్మాణంలో కోపం, సయోధ్య మరియు ప్రశాంతత యొక్క దైవిక గాథను అందంగా సంగ్రహిస్తుంది. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది, చూపర్లను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ప్రదేశం నుంచే శివుడు, విష్ణువు స్వర్గానికి వెళ్ళారని ఒక కథ ఉంది ఫ్రెండ్స్. కథ అంటే స్టోరీ. ఈ స్టోరీ ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి ఒక 18-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. దీన్ని స్వర్గద్వారం అంటారు. ఇక్కడ నుంచే దేవుళ్ళు విష్ణువు, శివుడు పైనకి వెళ్ళారని అనుకుంటారు, స్వర్గానికి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావడం కోసం క్రేజీ సంహితని ఫాలో అవ్వండి.